హాయ్ అండి, నేను మీ మాధవి. ఐరన్ ఎక్కువగా ఉండి రక్తం పట్టడానికి, బలానికి అన్ని వయసులతో పాటు ముఖ్యంగా ఆడవాళ్ళు తినవలసిన సజ్జలతో ఎంతో రుచిగా ఉండే పాతకాలం నాటి సాంప్రదాయ వంటకం సజ్జ బూరెలు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు సజ్జలు తీసుకొని బాగా కడిగి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నది నేను రాత్రంతా నానబెట్టినవి. వీటిని మళ్ళీ ఒకసారి కడిగి జల్లెడ సహాయంతో వడకట్టి నీళ్లు అన్నీ తీసేయాలి. వీటిని ఎండలో కాకుండా గాలిలో నీరు లేకుండా ఆరబెట్టుకోవాలి. మీరు కావాలంటే పొడి బట్ట మీద వేసి అయినా ఆరబెట్టుకోవచ్చు. సాధారణంగా చిరుధాన్యాలలో రాళ్ళు, ఇసుక ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి అవసరమైతే గాలించుకోవడం మంచిది. ఇలా ఆరిన వీటిని మిక్సీ జారులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్లో 4 స్పూన్ల నువ్వులు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 కేజీ సజ్జలకు 1/4 కేజీ బెల్లం తీసుకొని బెల్లం కరగడానికి కొంచెం నీళ్లు వేసి బెల్లంను మరిగించుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకమేమి రానవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండిలో వేయించుకున్న నువ్వులు, కొబ్బరిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో బెల్లం నీళ్లను కొంచెం కొంచెంగా పోస్తూ కలపాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఒకవేళ పిండి జారు అయినట్లయితే పొడి సజ్జపిండి లేదా బియ్యపిండి వేసి కలుపుకోవచ్చు. అలాగే పిండి గట్టిగా కలిపితే అప్పాలు పగుళ్ళు వచ్చి సరిగా పొంగవు. ఇప్పుడు మనం వేసిన 1/2 కేజీ సజ్జలకి 1/4 కేజీ బెల్లం సరిగ్గా సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న ఉండలను ఒక్కొక్కటి తీసుకొని నేనైతే క్లాత్ సహాయంతో ఒక్కొక్క బూరెను ఒత్తుకొని నేనైతే కళాయిలో వేస్తున్నాను. మీరు ఎప్పుడైతే కళాయిలో బూరెని వదులుతారో అప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. సజ్జ బూరెలు కాలడానికి ఎక్కువ సమయం పట్టదు కావున మనం వేసిన వెంటనే ఈ విధంగా పొంగులాగా వచ్చి మాడిపోయే అవకాశం ఉంది. మీరు గంటె సహాయంతో వీటిని తిప్పుకుంటూ జాగ్రత్తగా సిమ్లో ఉంచుకొని కాల్చుకున్నట్లయితే మనకి కావాల్సిన రంగులో బూరెలైతే ఈ విధంగా వస్తాయి. చూసారా, వీడియోలో చూసిన విధంగా ఎంత చక్కగా పొంగుతాయో. మనం పిండిని సరిపాలలో తీసుకొని మనం చేసుకున్నట్లయితే ఇంత చక్కగా ఎంతో టేస్టీ అయినటువంటి సజ్జ బూరెలు సిద్ధం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో సరికొత్త వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.